హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్రతి మగవాడు ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం. అదేమంటే దేశంలో మహిళలు కల్వకుంట్ల కవితల ఎందుకు తయారవుతున్నారు? అంటే కల్వకుంట్ల కవిత అనే పదము లేదా ఆ వర్డ్ బూతులా ఎందుకు మారింది? ఈ కల్వకుంట్ల కవితత్వము అది ఒక తత్వం. కల్వకుంట్ల కవితత్వము అదొక డిసీజ్ కింద లెక్కగట్టాల్సి వస్తుంది. ఇది ఆడవాళ్లలో ఈ వైరస్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ మార్పు వల్ల మహిళలలో వచ్చే చేంజెస్ మన సొసైటీని ఎలా కుదిపేస్తాయి? అసలు ఇలాంటి మహిళలు ఉత్పన్నమవుతుంటే ఈ లిబరల్ థాట్స్ ఉన్న మహిళలు సొసైటీలో సంఖ్య పెరుగుతుంటే సొసైటీలో వచ్చే పెనుమార్పులు ఏవి? రేపు ఇలాంటి మహిళలు మన సొసైటీని ఇలాగే ఉండనిస్తారా? మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఈ సొసైటీలో లేదా ఈ వరల్డ్లో మహిళల ముఖ్య పాత్ర. మహిళల ముఖ్య పాత్ర ఉత్పత్తి, అంటే వంశం ఉత్పత్తి లేదా పాపులేషన్ యొక్క ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషించడము మహిళల ద్వారానే సాధ్యం. కనుక ఆ మహిళలలో ముఖ్యమైన అంశము కనే శక్తి కలిగి ఉండడము, లేదా ఎప్పుడో పురుషులకు మహిళ ఇవన్నీ బాధ్యతలు అప్పగించి పురుషులే కనేటట్టు జరిగి ఉండేది. కానీ మన హ్యూమన్ లైఫ్ సైకిల్ లేదా ఈ పరిణామ క్రమంలో, ఆ లైఫ్ సైకిల్ పరిణామ క్రమంలో మహిళలకు రిప్రొడక్షన్ అనే బాధ్యత నేచర్ అప్పగించింది. చాలా మంది టీవీలో వచ్చి తలదిక్కగా, కోతిగా, పిచ్చిగా, కుక్కల్లా అరుస్తూ ఉంటారు. కానీ మీరే ఆలోచించండి, ఒక మహిళ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ భూమిపై రావటం ఏమంటే, she has to give birth and reproduce so that humans don't vanish from the planet. అంటే ఈ ఉత్పత్తి క్రమంలో ఏదైనా తేడా వచ్చింది అంటే, if a woman fails to reproduce and it becomes a common phenomena, then human race is in danger. మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏమంటే, they have and they are only ones who can reproduce or give birth. వాళ్ళ ముఖ్య ఉద్దేశము అది. అయితే
ఈ సొసైటీలో మహిళ పాత్ర ఎందుకు పెరుగుతుంది? మహిళ పాత్ర ఎందుకు పెరుగుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ఎ ఉమెన్ ఈజ్ టు రీప్రొడ్యూస్ ఆర్ గివ్ బర్త్. ఇది నంబర్ 1 ప్రయారిటీ. ఎప్పుడైనా, ఏ కాలమానంలో అయినా, ఏ యుగంలో అయినా ఆమె పని అది. అయితే ఈ మహిళల ప్రాముఖ్యత, ఆధిపత్యము సొసైటీలో ఎందుకు పెరుగుతుంది? ఎప్పుడు చూడండి, ఇంట్లో 2 మహిళలు ఉంటే అప్పుడు ఆ మహిళ, అంటే 2 మహిళలలో 2 మహిళలు అంత ఫోర్స్ఫుల్గా, అంత గట్టిగా, అంటే అంత డామినేటింగ్గా ఉండరు. మీరు సొసైటీని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. అత్త కోడలు ఉంటే తరచూ వాళ్ళ దాంట్లో డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళే బిజీగా ఉండి సొసైటీని ఎక్కువ డిస్టర్బ్ చేయరు. ఇంకా అత్త చెప్పింది కోడలు చేయవలసి వస్తుంది, కోడలు నమ్మింది అత్త చేయవలసి వస్తుంది. అంటే దర్ ఈస్ అ కాంప్రమైజ్, అట్లీస్ట్ 20% కాంప్రమైజ్. వాళ్ళు గుద్దుకొని, వాళ్ళు తగులాడుకొని, వాళ్ళ ఈపులు ఒకరు గోకుతూ, అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు బిజీ ఉండి సొసైటీని అంత టచ్ చేయరు. అంటే అన్లెస్ షాపింగ్ కానీ ఫంక్షన్స్ కానీ వస్తే ఈ సొసైటీని డిస్టర్బ్ చేయడానికి బయటికి రారు. అంటే మోస్ట్లీ ఉమ్మడి కుటుంబంలో ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఈ ఉమ్మడి కుటుంబం కాకుండా సపరేట్ ఫ్యామిలీస్, అంటే మొగుడు పెండ అలా సపరేట్ ఫ్యామిలీస్లో మనం చూస్తే 95% ఫ్యామిలీస్లో ఫీమేల్ డామినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక పురుషుడిని ఈజీగా లొంగ తీసుకోవచ్చు. అదే ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటే అక్కడ 2 పురుషులు, ఒక మహిళ, మామయ్య, మొగుడు, అత్తం, ముగ్గురిని లొంగ తీసుకోవాలి. అంటే ఆమె టార్గెట్స్ డిఫరెంట్ అయిపోతాయి. ఇక్కడ ఒకటే టార్గెట్, మొగుడుని చెప్పు చేతుల్లో పెట్టుకుంటే ఇక ఆమె రాజ్యం వెళ్ళినట్టే. మొగుడిని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం మహిళకు సర్వసాధారణం, పుట్టుకతో వచ్చిన విద్య. కాబట్టి మహిళలు పురుషులను ఎలాగూ లెంబ తీసుకొని సంసారం నెట్టుకొస్తారు. అలాంటి మహిళలనే మనము ఇవాళ రేపు కర్రీ పాయింట్ మహిళలు అంట. ఇప్పుడు ఒక సపరేట్ మహిళల్లో ఒక సపరేట్ తెగ, ఒక ట్రైబ్, అదేమంటే ఈ కర్రీ పాయింట్ మహిళలు. ఈ కర్రీ పాయింట్ మహిళలు పురుషులకు ఏమీ తక్కువ కాదు. మీసాలు గడ్డాలు తప్ప వీళ్ళు పురుషులే. వీళ్ళనే కర్రీ పాయింట్ మహిళలు అని మనం పిలుచుకుంటాం. ఈమె తరచుగా కిచెన్లో పోదు, తాను కూడా ఆఫీస్కి వెళుతుంది, భర్తతో శాలరీలో పోటీ పడుతుంది. అంటే
ఈ కర్రీ పాయింట్ మహిళలు యాక్చువల్లీ కర్రీ పాయింట్ మహిళలు కాదు, కర్రీ పాయింట్ పురుషులు లాంటి మహిళలు, పురుష మహిళలు. గడ్డము మీసము లేకుండా మహిళా భాగాలు కలిగి తరచుగా కర్రీ పాయింట్లో నుంచి అన్ని తెచ్చుకొని తినేవాళ్ళే ఈ కర్రీ పాయింట్ మహిళలు. ఇది ఒక సపరేట్ తెగ. మీరు ఎప్పుడైనా చూడండి, పొద్దున టిఫిన్ల దగ్గర వాళ్ళే ఉంటారు, మధ్యాహ్నం కర్రీ పాయింట్ల దగ్గర, సాయంత్రం అయితే మహిళలే ఉంటారు కర్రీ పాయింట్ల దగ్గర. అంటే వండటము వాళ్ళ బాధ్యత కానట్టు ఈ కర్రీ పాయింట్ మహిళలు భావిస్తూ ఉంటారు. అయితే ఈ కర్రీ పాయింట్ మహిళలు తమ ఫ్యామిలీని, అంటే అదొక బిజినెస్ యూనిట్ లాగా కన్సిడర్ చేస్తారు. పిల్లలను స్కూల్కి పంపించడం, పొద్దున పిల్లలను లేపడం, వాళ్లకు ఏదో ఒకటి ప్యాక్ చేసి ఇవ్వడం, అంటే అంత మ్యాక్రో లెవెల్ సంసారం చేసేటోళ్ళే ఈ కర్రీ పాయింట్ మహిళలు. వాళ్ళు చాలా మటుకు మొగుడికి బాధ్యతలు, అన్ని రకాల బాధ్యతలు అప్పగించి తమ బాధ్యతలను తగ్గించుకొని సంసారాన్ని వాళ్ళే కష్టపడి నెట్టుతున్నట్టు బిల్డప్లు ఇచ్చే మహిళలే ఈ కర్రీ పాయింట్ మహిళలు. అంటే ఈ కర్రీ పాయింట్ మహిళలు అంబిషియస్ మహిళలు, అంటే జీవితంలో ఏదో తాము సాధించాలి, తమకు ఒక స్థానం ఉండాలి అని ఒకటే పిచ్చి వీడ. అయితే పరిణామ క్రమంలో ఇన్ని ఏళ్లుగా మహిళలు ట్రాన్స్ఫార్మ్ అవుతూ, ఎడ్యుకేట్ అవుతూ, తమలో తీవ్రమైన మార్పులు ఉత్పన్నం చేసుకొని అంబిషియస్గా ఉండి, అంటే జీవితంలో ఏదో తమ కోసం సాధించుకోవాలి అనే తపనతో రాను రాను మహిళలు కల్వకుట్ల కవిత అనే స్టేజ్కు, ఫైనల్ స్టేజ్కు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ ఫైనల్ స్టేజ్ ఎందుకంటున్నా అంటే, ఈ కల్వకుంట్ల కవిత అనే ఒక మహిళ యొక్క స్టేజ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లాంటిది. దీంట్లో మనం చేయగలిగింది ఏమి ఉండదు. ఇప్పుడు మనము కల్వకుంట్ల కవితను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆమె మారే అవకాశమే లేదు. అంటే తనకు తాను ఏదైనా మార్పు తెచ్చుకోగలిగితే తెచ్చుకోగలదే కానీ ఆమెను ఎవరూ మారవలేరు. అంటే ఒక మహిళ సొసైటీ ద్వారా మార్పు చెందదు అంటే దీనికి కారకులు ఎవరు? ఈ ఓవర్ అంబిషియస్ మహిళలు ఎలా ఉత్పన్నం అవుతారు? మనం చూసాము కర్రీ పాయింట్ మహిళలు, వీళ్ళేమో మహిళలుగా ఉంటూ కిచెన్లో పనిచేయరు. కానీ కల్వకుంట్ల కవిత అటువంటి మహిళలు అటు కిచెన్ని పక్కబెట్టి, ఇక్కడ పురుష జాతిని పక్కకు పెట్టి, అటు ఫ్యామిలీని విస్మరించి ఏదో సాధిద్దాం, మన సొసైటీలో మన పేరు ఉండాలి, సువర్ణ అక్షరాలతో లిఖింపబడాలి అనే తపన కలిగిన మహిళలు. అసలు ఇది మహిళలో ఉత్పన్నమైన కాన్ఫిడెన్సా, లేదా వాళ్ళ తండ్రి తల్లి ద్వారా పొందిన ఇన్స్పిరేషన్? మనం కల్వకుంట్ల కవిత లాంటి భావం గల ఆడవాళ్ళు
ప్రతి 100కు 30% దాటుతున్నాడు. ఇది టోటల్ సివిలైజేషన్కి లేదా మానవాళికి ముప్పు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కొద్దిగా ఆగి ఆమె భార్య పిల్లల గురించి ఆలోచించుంటే ఆమె ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేదే కాదు. కానీ ఈ బ్రీడ్ మహిళ, ఈ జాతి మహిళ ఫ్యామిలీ అంటే అదొక పెద్ద పని కాదనుకోవడం, పురుషుడు నా కోసం ఉన్నాడు కానీ నేను పురుషుడు కోసం లేదు అనుకోవడం, మా నాన్న ఒక స్థాయిలో ఉన్నాడు కదా, ఆ స్థాయిలో ఉన్న తండ్రి బిడ్డను ఎవడు ఏం చేయలేడు అనే ఒక పిచ్చి నమ్మకం, తనలోని మాతృత్వము చావడం, తనలో పురుష లక్షణాలు పెరగడం, తాను పెరుగుతున్న ఇంట్లో తనతో పాటు పుట్టిన ఎవరైనా కానీ తనతో సరితూగరాదు అనే ఒక భావన కలిగినప్పుడు కల్వకుంట్ల కవిత లాంటి మహిళల ఉత్పన్నం జరుగుతుంది. ఇలాంటి మహిళలు 30% నేను సొసైటీని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే అందరూ కల్వకుంట్ల కవితలాగా ఆ స్టేజ్కి రావాలని ఏం లేదు. వాళ్ళ ఇండ్లు, వాళ్ళ సొసైటీలో వాళ్ళు బిహేవ్ చేసేది కల్వకుంట్ల కవిత ఎలా బిహేవ్ చేస్తుందో అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే సొసైటీ తమ వైపు చూస్తే తమకు కొన్ని ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు నెరవేరే వరకు సొసైటీ ఏమనుకుంటుంది అని కన్సిడర్ చేయకుండా తామనుకున్న పని నెరవేరే వరకు అది మంచో చెడో కూడా చూడకుండా, నీచో అవినీతి కూడా చూడకుండా తమ పనులు చక్కబెట్టుకునే మహిళలే కల్వకుంట్ల కవిత లాంటి బ్రీడ్. ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మహిళలు పని చేయడం తప్ప, మహిళలు చదువుకోవడం తప్ప, మహిళలు బయట తిరగడం తప్ప, మహిళలు పురుషుని అలవాటు చేసుకోవడం తప్ప, మహిళ ఇంటి పట్టునే ఉండాలా, మహిళలకు అయిష్టాలు ఉండవా, ఒక మహిళ ఇంకో మహిళ ఆధిపత్యంలో ఉండగలదా, ఒక మహిళ తన ఏజ్ని కన్నా మించి ఒక ఫ్యామిలీని డామినేట్ చేయొచ్చా? ఒక పురుషునికి ఉన్న ప్రాముఖ్యత మహిళ సంపాదించాలంటే ఏం చేయాలి? అసలు ఒక మహిళ పురుషునితో తులతూగగలదా? చెడు అలవాట్లు కలిగిన పురుషుడికి సమాజంలో ఉన్న ప్రాముఖ్యత
చెడు అలవాట్లు కలిగిన స్త్రీకి ఆ ప్రాముఖ్యత లభిస్తుందా? ఎందుకు లభించదు? ప్రైమరీ పని అంటే మహిళల యొక్క ముఖ్య ఉద్దేశము రిప్రొడక్షన్, అంటే కనడం. దీన్ని మహిళ తన నెత్తిపైనే ఎందుకు వేసుకోవాలి? ఆధునిక సమాజంలో పాతకాలపు మహిళ పాత్రలే కొత్త కాలపు ఆడవాళ్ళు ఎందుకు పోషించాలి? పురుషునికి దీటుగా లేదా పురుషుడి కన్నా ఎక్కువ జీతము తీసుకుంటున్న మహిళ పురుషుడిపై ఆధిక్యత కనపరచడం, దబాయించడం ఎందుకు సరికాదు? పిల్లలు పెరగడంలో, పెంచడంలో గత యుగాలుగా వస్తున్న మహిళ పాత్రను మహిళలు పక్కన ఎందుకు పెట్టకూడదు? పురుషులు మహిళల పాత్ర పోషిస్తూ ఇంటిని, అంటే ఒక ఫ్యామిలీ అనే సంస్థను ఎందుకు నడపకూడదు? పురుషుల్లో ఉన్నది ఏం ఎక్కువ, మహిళలో ఉన్నది ఏం తక్కువ? అంటే మహిళలు, మనం వాడే చూడండి, మహిళలు మేమేం తక్కువ, మాకు ఫ్రీడమ్ వద్దా అని పెద్ద పెద్ద డైలాగ్ కొడతారు. ఏదైనా క్రైమ్ అయినప్పుడు చూడండి ఒకటే మొత్తుకుంటుంటారు, ఇది ఇలా ఎందుకు జరిగింది, మా అమ్మాయి తప్పేముంది, అర్ధరాత్రి తిరగడం తప్ప, బార్లో పోవడం తప్ప, మగ ఫ్రెండ్స్తోని అర్ధరాత్రి తిరిగితే వాడు ఇలా చేయాలనా, తప్పదాగి మా మత్తులో దించి మా అమ్మాయిని ఇలా చేశారు, తప్పదాగినా గంజాయి తీసుకున్నా మా అమ్మాయి అమాయకురాలు. పురుష గంజాయి తీసుకుంటే లెక్క వేరే, అమ్మాయి గంజాయి తీసుకుంటే లెక్క వేరే. అమ్మాయి తప్పదాగి క్లబ్లో 1 గంట వరకు తిరిగితే ఆమెకు ఫుల్ సేఫ్టీ ఉండాలి. ఆమె పురుషులతో పాటు మద్యం సేవించి 1 గంట వరకు క్లబ్లు బార్లో దిగినా ఆమెకు ఏమాత్రం హాని కలగకూడదు. అంటే మహిళలలో వచ్చి చెడు మార్పులను కూడా సమర్థించుకొని మహిళ అంటే సహజ సిద్ధమైన రూపంగా సొసైటీ చిత్రీకరించడం సూచనీయం. ప్రతి క్రైమ్లో మహిళ పాత్ర ఉంటుంది, తన మీద జరిగిన క్రైమ్లో కూడా మహిళ పాత్ర ఉంటుంది. కానీ దాన్నంతా అయ్యో పాపం కేటగిరీలు వేసేసాడు. మహిళలు పొట్టి డ్రెస్ వేసుకుంటే పురుషులు అలా చూడాలా, తాత ఏజ్ ఉన్న పురుషుడు కూడా అమ్మాయి ఏజ్ ఉన్న మహిళను అలా ఎందుకు చూడాలి? పొట్టి డ్రెస్సులు వేసుకుంటే అందరూ చూడాలనా? మద్యం తాగడం, డబ్బు ఉన్నాక మహిళ మద్యం ఎందుకు తాగొద్దు? అలాంటి లాస్ ఏమైనా ఉన్నాయా? 1 గంటకు రాత్రి తిరగడం వల్ల, మహిళ తిరగడం వల్ల సొసైటీకి, అంటే సొసైటీ యొక్క స్టాచర్ తెలుస్తుంది, దాని సేఫ్టీ లెవెల్స్ తెలుస్తాయి అని మహిళలు 1 గంటకు తిరగడం అంటే మీరంతా ఆలోచించండి. ఇవన్నీ, ఈ పరిణామాలన్నీ మనకి ఎక్కడ తీసుకుపోతున్నాయి?
నేను ఇప్పుడు వేసింది కొన్ని ప్రశ్నలే. మహిళ నేనేమంటా అంటే మహిళ అనే కేటగిరీని తీసిపారే. సొసైటీ అంటే పురుషులు మాత్రమే. మహిళ ఏ రూపమైనా తీసుకొని సొసైటీలో మెడవచ్చు. ఇప్పుడు చూడండి, పురుషులకే గైడ్ లైన్స్ ఎక్కువైపోయింది. పురుషుడు ఇలా ఉండాలి, పురుషుడు కష్టపడాలి, పురుషుడు నిద్రపోకూడదు, పురుషుడు పొద్దున్న లేచి పాలు తేవాలి, పురుషుడు కూరగాయలు తేవాలి, పురుషుడు బైక్ నడపాలి, డ్రైవరు వాడే, లోపల పోతే వాషింగ్ మిషన్ వేసేది వాడే, ఆమెకు రక్షణ కల్పించేది వాడే, బాడీ గార్డ్ వాడే. అంటే గ్రూప్ 4 ఉద్యోగి ఎవరు ఇంట్లో అంటే పురుషుడే. గ్రూప్ 1 ఉద్యోగి ఎవరు అంటే మహిళ. దోశ వేయడం రాదు, కట్. దోశ కావాలంటే హోటల్లో తినాలి. ఇడ్లీ ఎవరు ఉడికిస్తారు? పిండి రెడీమేడ్ పిండి తెచ్చినా ఇడ్లీ చేయడం కష్టం. ఇడ్లీ చేయడం కష్టం అంటే ఏం చేయాలి? పోయి ఇడ్లీ కొనుక్కొని రావాలి. అంటే సహజ సిద్ధంగా ఉండే అలవాట్లు, సహజ సిద్ధంగా వచ్చే మార్పులు, సహజ సిద్ధంగా రావాల్సిన విద్య, ఇది మహిళలకు ఒక శాపంగా అనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే మనం ఎప్పుడు ఆపడానికి చూడొద్దండి. ఒక్క హెచ్చరిక చేసి విడిచిపెట్టగలం కానీ సొసైటీని మార్చలేము. మా ఏరియాలో 9:30 దాటిందంటే పురుషులు లోపల ఉంటారు, మహిళలు బయట ఉంటారు. ఎల్బీ నగర్ ఏరియా చెప్తారు. ఎల్బీ నగర్ కొత్తపేట ఏరియాలో 9:30 దాటితే పురుషులు లోపల, మహిళలు బయట. పదిన్నర దాటితే పురుషులకేం పని రోడ్డు మీద? 10:30 రాత్రికి పురుషులకేం పని రోడ్డు మీద? ఒక మహిళ 12:30కు తిరుగుతుంటే ఆమెలో సహజ లక్షణం అది. పురుషుడు 12:30కు తిరిగితే పొద్దున కూడా లేవాలి పాలు లేవడానికి. అంటే రాను రాను ప్రశ్నలు ఇలా మారుతాయి. ఆడవాళ్లకు టైట్ దుస్తులు, షార్ట్స్ మగవాళ్ళకే పరిమితం ఎందుకు కావాలి? ఆడవాళ్ళకు కూడా వేసవిలో లేదా చలికాలంలో కూడా ఉబ్బరిస్తుంది. ఉబ్బరించినప్పుడు వాళ్లకు చుడిదార్ వేసుకోవడం కష్టం, చెడ్డీల మీద తిరుగుతారు. వాళ్ళ దుస్తులపై మీరు అంటే మీ దృష్టి ఎందుకు పోవాలి? మీరు దానిపై విశ్లేషణ ఎందుకు చేయాలి? అంటే మహిళ తన సొసైటీలో తనకున్న బాధ్యతలు మాత్రం వద్దు. స్వేచ్ఛ కావాలి, ఇంపార్టెన్స్ పెరగాలి. రెండు చూడండి, స్వేచ్ఛ కావాలి, ఇంపార్టెన్స్ పెరగాలి. రక్షణ కావాలి, విచ్చలవిడిగా ఉండాలి. ఎంత పరస్పరంగా విరుద్ధమైన కోరికలు చూడండి.
రక్షణ కావాలి, విచ్చలవిడిగా ఉండాలి. బాధ్యత పెట్టొద్దు, ఫ్రీడమ్ కావాలి. పురుషుడి ద్వారా రక్షింపబడాలి, కానీ పురుషుడు ఆధీనంలో ఉండాలి. పురుషుల ద్వారా రక్షింపబడాలి, పురుషుడు ఆధీనంలో ఉండాలి. పురుషుడు తన ఆధీనంలో ఉండాలి. ఫ్యామిలీ కోరికలు వేరే, తన కోరికలు వేరే. గమనించండి, ఫ్యామిలీ కోరికలు వేరే, తన కోరికలు వేరే. కేటగిరీనే వేరే. తాను వేరే, అంటే భర్త పిల్లలు వేరే. భర్త సహజంగా త్యాగం చేసుకోవాలి, భార్య వీలుంటే త్యాగం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క మ్యాటర్లో సొసైటీనే బ్లేమ్ చేస్తూ, కట్టుబాట్లను ధిక్కరిస్తూ, ఒక ఫ్యామిలీ అనే ఒక యూనిట్ని చిన్నాభిన్నం చేస్తూ, తన కోరికలకే అంటే ప్రాముఖ్యత ఇస్తూ, తన అంబిషన్స్ ఫ్యామిలీ కన్నా పెద్దవి అని చెప్తూ, తన జీవితాన్ని తన చేతులారా నాశనం చేసుకుంటుంది మహిళ. పెంపకంలో తేడాల వల్ల ఒక 60-70% మంది మహిళలు ఇలా అయినా, ఒక 20-25% మంది సొసైటీలో జరుగుతున్న పరిణామాలు చూసి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఒక పని చేస్తే దాని పరిణామాలు క్రూరంగా ఉంటాయి. తాను ఒక స్థాయిలో ఉండి పని చేయటం, ఆ స్థాయిని మరిచి పని చేయటం, ఆ స్థాయికి మించి పని చేయటం, ఆ స్థాయినే విస్మరించటం ఏదైనా ప్రమాదకరమే. మహిళలు సొసైటీకి బ్యాక్ బోన్ లాంటి వారు. నేను ఎప్పుడు నిటారుగా ఉండాలా, నాకు నేను అనుకున్నప్పుడు వంగే వెసులుబాటు లేదా, నాకు ప్రాముఖ్యత ఉంది కానీ ఇంత బాధ్యతనా అని ఒక వెన్నుముక్క అనుకుంటే మనిషి లేదా సొసైటీ ఎన్నటికీ నిటారుగా నిలబడలేదు. మహిళ వెన్నుముక్క లాంటిది. వెన్నుముక్క తన ఇష్టం వచ్చినట్టు నేను వంగుతా ఒరుగుతా అంటే కుదరదు. వెన్నుముక్కకు ఇచ్చిన ప్రాముఖ్యతకు కట్టుబడి ఉండి తన బాధ్యతలను విస్మరించకుండా, ఒక సొసైటీ తన వల్లనే నిలబడుతుంది అని గమనించి ఆ బాధ్యత తీసుకొని ఆశలు కొన్ని సర్దుబాటు చేసుకొని కొన్ని దిగమింగి ఈ సొసైటీలో బాధ్యతలకు ఉన్న
ప్రాముఖ్యత, దాంట్లో ఉన్న ఆనందాన్ని గుర్తించి ఈ సొసైటీని నడిపించే బాధ్యత ఆడవారికి మాత్రమే ఉంది అంటే వాళ్ళొక్కరే చేయగలరు. పురుషుడిని విమర్శిస్తే వచ్చే అంటే దాని వచ్చే ఆన్సర్స్, దాని రిప్రికషన్స్ వేరే. ఆడవాళ్ళని విమర్శిస్తే సొసైటీలో వచ్చే చేంజెస్ వేరే. కనుక ఆడవాళ్ళు ఎప్పటికీ సొసైటీ వెన్నుముకగా ఉంటారు. వాళ్ళలో వచ్చే చేంజెస్ని వాళ్ళే సరిదిద్దుకోగలరు. సొసైటీ వాళ్లకు నచ్చ చెప్పడం స్టార్ట్ చేస్తే మహిళ యొక్క ఈగో దాన్ని వ్యతిరేకించి సొసైటీ చిన్న భిన్నమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ప్రతి మహిళ తాను ఎందుకు పుట్టిందో, ఈ మానవాళికి తన ఇంపార్టెన్స్ ఏందో, తన డ్యూటీ ఏమో, ఫ్యామిలీ యొక్క మనుగడకు తాను ఎంత ముఖ్యమో ఒక్కసారి బేరీజు వేసుకొని తన డ్యూటీ తాను ఇప్పటి నుంచైనా కరెక్ట్గా నిర్వర్తిస్తుంది. తన కోరికలు ముఖ్యమైన తన వంతు బాధ్యతలను భుజాల వేసుకొని కోరికలను కొన్నేండ్లు పక్కన పెడితే తన జీవితమే కాకుండా ఇతర జీవితాలు తనను చూసి బాగుపడే అవకాశం ఉంది. గనక మహిళ యొక్క అభివృద్ధి, వాళ్ళ పురోగతి బయటికి వెళ్ళి తిరిగితే పెరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వం. మహిళ యొక్క సహజ సిద్ధ లక్షణం, మహిళ యొక్క సహజ సిద్ధ గుణాలు, మహిళ యొక్క సహజ సిద్ధ నైపుణ్యం ఎక్కడో ఉంది. ఆ ఎక్కడో ఉన్న స్థానచరణం కల్పించి మరెక్కడో దాన్ని వెతుక్కోవడం మూర్ఖత్వం. ప్రతి మహిళ తన బాధ్యతను తెలుసుకొని తన ప్రవర్తన, తన జీవన శైలి రాబోయే జనరేషన్కి దిక్సూచిగా ఉండాలి అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.